హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైనా స్టైల్ కార్నర్. జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ జీలకర్రతో కషాయం చేసి తాగటం వల్ల మనకు ఎన్నో మేలులు కలుగుతాయి. ఈ జీలకర్ర కషాయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్ర కషాయం కోసం ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల జీలకర్ర వేయాలి. 1/2 లీటర్ నీళ్లకు 2 స్పూన్ల జీలకర్ర వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీటిని 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి. జీలకర్రను నీళ్లను కలిపి మరిగించిన తర్వాత వడబోయాలి. ఈ విధంగా జీలకర్ర కషాయం రెడీ అవుతుంది. ఈ జీలకర్ర కషాయాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇదే విధంగా వారం రోజుల పాటు రోజు తీసుకుంటూ ఉండాలి. ఆ మరుసటి వారం ఇంకేదైనా కషాయం తీసుకోవాలి. ఈ విధంగా మార్చి ఈ జీలకర్ర కషాయాన్ని తీసుకుంటూ ఉండాలి. జీలకర్ర మన ఒంట్లో క్యాలరీలను సులువుగా కరిగిస్తుంది. దానితో మనం సులభంగా బరువు తగ్గచ్చు. ఈ జీలకర్ర కషాయం తాగటం వల్ల జీర్ణక్రియల పనితీరు మెరుగుపడుతుంది. జీలకర్రలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. మహిళల్లో ఋతుక్రమం సవ్యంగా రాకపోయినట్లయితే ఈ కషాయం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఈ జీలకర్ర కషాయం రోజు తాగటం వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు, మొటిమలు లాంటివి పూర్తిగా తగ్గిపోతాయి. మీ చర్మం ఎంతో కాంతివంతంగా, యవ్వనంగా కనపడుతుంది. రక్తహీనత, ఆస్తమా, డయాబెటీస్, ఎసిడిటీ, మూత్ర సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఈ జీలకర్ర కషాయం మీ ఆరోగ్యానికి ఎన్నో మేలులు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కూడా అవసరమైతే ఈ చిట్కా తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.